ఈరోజు లలిత సహస్రనామముల గురించి వాటిల్లో వేదము శ్రీ విద్య రెండిట్లో ఏ విధంగా ఆ రెండు లలిత సహస్రనామంలో ఎలా నిక్షిప్తం చేశారో ఋషులు అవి ఎలా తెలుసుకొని మానవాళికి అందించింది క్లుప్తంగా వివరిస్తాను. ఇప్పుడు సైంటిఫిక్గా అనేక గ్రహాలు అనేక నక్షత్రాలు ఉన్నాయి, వాటి కొన్ని వేలు లక్షలు ఉన్నాయి, వాటిని మనం చెప్పలేము అని చెప్పి చెప్తుంటారు. లలితా సహస్రనామంలో ప్రారంభంలో ఏమంటే వాళ్ళు ఆధ్యాత్మిక భాషలో చెప్పారు. అనేక మంది శివులు, అనేక మంది రుద్రులు, అనేక మంది విష్ణువులు, లక్ష్ములు, సరస్వతులు, అంటే వీటి గ్రహాలనే అర్థం అని మనం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఫిలాసఫీగా ఆలోచించి చేసుకోవాలి. ఆ విధంగా అంతమందిని సమావేశపరిచినటువంటి సందర్భంలో అని చెప్పి చెప్పుకొస్తారు. వసిన్యాది వాగ్దేవతలంటే వాళ్ళు ఎక్కడో ఉండరు, వాళ్ళు ఋషులే, వాళ్ళు ఋషికలు. పుస్తకాల్లో ఋషయ రాస్తారు, తప్పు, ఋషికలు. ఋషికలు అంటే ఆడవాళ్ళు, మంత్రద్రష్టలైన వాళ్ళు. కొన్ని వేల మంది ఉన్నారు వేదాలలో. మీకు ఇప్పుడు ఈ పురాణాలు, ఇప్పుడు మీకు ఇవి అర్థం అవ్వాలంటే ఎవరు చెబితే అర్థమవుతుందంటే వీటి గురించి సపోజు ఒక 30 సంవత్సరాలు వలసవాద విద్య డిగ్రీ వరకు చదువుకొని డబ్బులు పెట్టి కొనుక్కొని ఒక 30 సంవత్సరాలు ఆ డబ్బు వీడు పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు సంపాదించడం ఉద్యోగం చేసి 60 ఏళ్ళు అయిపోతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఆ రెండింటికి న్యాయం చేయకుండా వీళ్ళ న్యాయం చేసుకోవడానికి సంస్కృతం నేర్చుకొని, సంస్కృతం వేరు, వేదాలలో ఉండేది దేవనాగరిక లిపి, అది షార్ట్ హ్యాండ్లో ఉంటుంది. ఎవ్వడికి అర్థం కాదు ఆ భాష, ఒక్క అనుష్ఠానం చేస్తేనే అర్థమవుతుంది. అనుష్ఠాన జ్ఞానం లేని వాడికి అర్థం కాదు. అనుష్ఠానం అంటే ఏ మంత్రం ఉపాసిస్తే ఆ దేవత వాడైపోవాలి. ఎలా అవుతాడండి అంటే తత్వాభిమానం నేను పెట్టింది చూసుకొని మీకు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రవచనకారులందరూ కూడా ఎక్కువ శాతం చెప్పేవన్నీ కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లల్ని మనం దగ్గరుండి తీసుకెళ్తాం, మంచిట్లు చూస్తాం, ఆ తర్వాత పట్టించుకోము. అదేవిధంగా వీళ్ళు చెప్పేటువంటి ఈ పురాణాలు ఇవన్నీ కూడా ఎల్కేజీ 10th వరకు మాత్రమే పనికొచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకి నాలెడ్జి ఉండదు, వాళ్ళ స్వానుభవాలు ఉండవు. స్వానుభవం ఉన్నవాడైతే ఫ్లైట్లో బోర్డు ఎక్కడికి ఎప్పుడు ఎవడు కూడా ఏ స్వామీజీ పీఠాధిపతి మఠాధిపతి బోర్డు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఆలోచించండి, తిరుమల మీదుగా ఫ్లైట్ వెళ్తుంటే వీడి కాళ్ళు ఎవడి నెత్తి మీద ఉన్నట్టు. అంటే స్వానుభవం ఉండదు, పుస్తకాలలో జ్ఞానమే. పుస్తకంలో ఉన్నది సంస్కృతం నేర్చుకున్నారు కదా, ఈ మంత్ర అనుష్ఠాన పనులకు సంస్కృతం ఉండదు, వాడే అది అయిపోతాడు కాబట్టి వాడికి పనే ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని విచిత్రంగా చెబుతారు, స్వానుభవంగా ఉండదు. మళ్ళీ బెల్లం గడ్డ తీసుకొచ్చి బెల్లం గురించి చెప్పమంటే వాడు ఓ రోజుల తరబడి చెబుతాడు. సాధకుడు బెల్లం తినుంటాడు కాబట్టి మాటలు రావు చెప్పడానికి, ఎందుకంటే బెల్లం రుచి ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళు చెప్పే దేవతల రుచులు అలా ఉంటాయి. సరే, ఉపోద్ఘాతం ఆ మహానుభావుల గురించి మనం వాళ్ళ స్వానుభవాల జ్ఞానం వచ్చినప్పుడు వస్తుందిలే. కానీ ఈ లలిత సహస్రనామం వచ్చేసి చాలా డీపు సబ్జెక్టు. దీన్ని అథర్వణ వేదంలో ఏం చేశారంటే షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు దానిని తెలుసుకోవటం కోసం ఋషులు ఏం చేశారంటే కొంచెం వీలైనంతవరకు పగలు తీసి చెప్పుకుంటూ వచ్చారు. మన ఈ మధ్య నేటి కాలం వరకు కూడా ఉన్న ఆయన రమణ మహర్షి ఆశ్రమంలో ఉండేవాడు. ఆయన పేరు ఏంటంటే కావ్యకంఠ గణపతి అంటారు. కావ్యకంఠ గణపతి పిచ్చోళ్ళలాగా ఉంటాడు. ఇప్పుడున్న ప్రవచనకారులాగా గెటప్పులు ఉండవు వాళ్ళకి. గడ్డం పెరిగి చినిగిపోయిన బనీని వేసుకొని ఉంటాడు. రమణ మహర్షికి రైట్ హ్యాండ్ అన్నమాట. ఆయన ఈ మహావిద్య దశమహావిద్యలో వాటి మీద ఒక సూత్రం రాశాడు, వేద ప్రామాణికముగా సూత్ర రత్నావళి అని చెప్పి రాసి, దాంట్లో ఈ ధూమ్రవారాహి, ధూమావతి ఇవన్నీ అథర్వణ వేదంలో చతుర్థ అనువాకం సూక్తంలో వస్తాయి. ఇవన్నీ ఈ విద్య, ఇది ఎలాంటి విద్య అంటే వాయుస్తంభన విద్య అంటారు దీన్ని. ధూమావతి చేసినా లేకపోతే ఇది చేసినా
వాటిల్లో ఆ మంత్రాల్లో నాకు పెద్ద వేద పాండిత్యం లేదు, అయినా మిడిల్ క్లాసు లో క్లాసు అయినటువంటి వాళ్ళకే నేను చెప్పేది. నేను ఈ పెద్ద పెద్ద పండితులు ఘనాపాటిలు జటాపాటిలు రథాపాటిలు వీళ్ళకి చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ తలకిందులుగా పరబ్రహ్మను చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి నేనేం చెప్పలేను. సరే, ఈ లలిత సహస్రనామంలో వచ్చేసి దీన్ని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మన త్రివాతిత్రియమైన శత్రువులు ఉన్నప్పుడు వేదం బాగా వేద మంత్ర ద్రష్టలు అయిన వాళ్ళు వీళ్ళు అంటే ఋషులు ద్రష్టలు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. కావ్యకంఠ గణపతి ఋషి అంటే ఆయన ఋషుల సాంగత్యవాడు. ఏమనుంటుంది? పిశాచ క్షయనమసి పిశాచతాతనం మేధా స్వాహ అగ్నేయత్తే తపస్తే నాతం ప్రతితనయా స్వాందేశీయం వయం దుష్మా స్వాహ. అక్కడ ఇది అగ్ని ఇది వేదంలో ఉండే దీంట్లో శత్రునాశనం చాలా ఉంటుంది. నేను ఉజ్జాయింపుగా చదివాను దీనిని. శ్రీ లలిత సహస్రనామంలో ఈ వసిన్యాది వాగ్దేవతలు అనబడే ఋషికలు తెలుసుకున్నారు. ఊరికే అర్థంలో ఇప్పుడు లలిత సహస్రం చదివాం చాలామందిని చూసా. సనాతన కుటుంబంలో మేము ఆ లలిత సహస్రం చదువుతామండి, మాకు కలిసి రాలేదు ఏంటంటే, అమ్మ మరాళి మందగమన మహాలావణ్య సేవది అంటే ఏంటమ్మా అంటే కప్ప తెరిచినట్టు నోరు తెరుస్తారు. నేను మాట్లాడాలంటే అసహ్యం పుడుతుంది. అందుకే నాకు అందరి అర్థం పర్థం లేకుండా గులకరాళ్ళు గిన్నెలేసి ఊపినట్టు ఊపుతుంటారు అన్నమాట. మరాళి అంటే హంస, మందగమన అంటే స్లోగా నడుస్తుంది. ఎవరికి నడుస్తుంది? స్లోగా. బ్రీతింగ్ స్లోగా. ఈ లలిత శ్రీ విద్యా మంత్ర సాధకులకి బ్రీతింగ్ స్లోగా ఉంటుంది, అంటే ప్రాణం ఎక్కువ కాలం బతుకుతారు వాళ్ళు. మరాళి ప్లస్ మంద గమన మహా ప్లస్ లావణ్య ప్లస్ సేవది దాని అర్థాలు. వాళ్ళు అందుకే లలిత సహస్రనామం చదివే వాళ్ళందరూ కూడా మీరు బాగా టాప్కి వెళ్ళాలంటే గూఢార్థ దీపిక అని కళ్యాణద భారతి వారు రాసిన పుస్తకం ఉంటుంది. దాంట్లో చూడండి, పుస్తకం పెద్ద ఖరీదేం కాదు, 300-400 ఉంటుంది. మీరు ఒక్కసారి ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాము, లేదా ఏదో ఒక చికెన్ బిర్యానీ నేతి బిర్యానీ తిన్నాము అనుకొని కొనుక్కొని ఆ లలిత సహస్రనామం గూఢార్థ దీపికలో మీకు కొంత ప్రాథమిక జ్ఞానం వస్తుంది. అది చదివితే అసలు ఎట్లా చదవాలి, మనం ల్యాండ్ ఎట్లా చేసుకోవాలి పరమేశ్వరిని అని. ఇప్పుడు శత్రునాశనం కోసం నేను వాళ్ళు బాగా వేద జ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పుకొచ్చాను. అదేవిధంగా దీంట్లో లలిత సహస్రనామాలు ఏం చేస్తారంటే నామాల్లో అది నిక్షిప్తం చేశారు. నారాయణ పాశుపతాగ్ని నిర్దగ్ధగా మమ సర్వశత్రు స్వాహ. అంటే మహానారాయణుడు అంటే ఎవరు? మహానారాయణుడు అంటే ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదుగా. ఆయన్ని, ఆ నారాయణుణ్ణి పాశుపతం అనబడే ఒక అస్త్రంగా, చాలామంది పాశుపత అస్త్రం అంటే శివుడు ఇవన్నీ అలంకారం కోసం చెబుతారు సామాన్యులకు అర్థం అవ్వాలని. వాస్తవంగా అప్పుడు ఆ విధంగా అంటే ఇవన్నీ అందులో ఉన్నాయి లలిత సహస్రం. అదే నేను తెలుసుకుంది, అదే చెబుతున్నాను. మహానారాయణ మహానారాయణ పాశుపతాగ్ని నిర్దగ్ధగా మమ సర్వశత్రు హుంఫట్ స్వాహ. ఈ విధంగా ఆ మంత్రాలు, ఈ అగ్ని, ఈ శత్రునాశనార్థం అధర్వణేదం ఉన్నవి ఈ లలిత సహస్రంలో అక్కడక్కడ ఉన్నాయి. నేను లలిత సహస్రంలో పంచదశి మంత్రం వెలికి తీసి 10 ఏళ్ల క్రితం పుస్తకంలో పెడితే కొంతమంది వచ్చి ఎట్ట తెలుసుకున్నారండి ఇవన్నీ, మీరు చదివింది 5వ తరగతే కదా అన్నాడు. ఫిజికల్ చదువు పొట్టకూటి కోసం రా, దానికి దీనికి సంబంధం ఏముంది? నేను డబ్బులు పెట్టాను డిగ్రీ చదువుకొని ఆ డబ్బు సంపాదించడానికి 30 ఏళ్ళు ఉద్యోగం చేసి ఆ ఉద్యోగ ప్రయత్నంలో ఆ రెండింటికి అన్యాయం చేసి బాగా సంస్కృతం నేర్చుకొని విచిత్రంగా చెప్పలేను నేను ఏది అనుష్ఠానం వలన ఆటోమేటిక్గా ఏది చెప్పాలంటే అది మీకు తత్వాభిమానం. అందుకే నేను చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు తత్వాభిమానం నేర్చుకుంటే త్రికరణ శుద్ధిగా మంత్రమైన తంత్రమైన యంత్రమైన మీరు ప్రయోగించినా మీ మీదకి ఎవరన్నా ఏదన్నా చేసినా, కొంతమంది అంటారు ఏమంటే నరఘోష బాగా ఉంది కలిసి రావట్లేదు అది ఇదంటే, దాని అర్థాలు మీరు చెప్పేవన్నీ కూడా కాదు. వాటిని మీరు ప్రొటెక్షన్ మీ చుట్టూ పెట్టుకోవాలంటే ఒక
శుద్ధులు అంగీకరించిన శక్తిని మీరు కంపల్సరీ తత్వాశమానం తెలుసుకోండి. ఈ సంధ్యావందనం చేసే బ్రాహ్మణులను అడగండి, అందులో శ్రీ విద్యోపాసకులు ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉన్నారు, నిగూఢంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రాజపోషణికులంటే ఆశ్రమం కట్టుకొని పీఠం పెట్టుకొని ఉంటారు. వాళ్ళు మనకెందుకులే, లోకులు ఎడసొస్తే నాకెందుకులే, నేను వచ్చింది కడుక్కొని పోతుందిలే, ఆత్మసాక్షాత్కారం అనే భావంలో ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని కొంచెం గుర్తించి కొద్దిగా వాళ్ళని త్యాగం ద్వారా వాళ్ళని తెలుసుకోండి. త్రికరణ శుద్ధి అంటే ఇప్పుడు లైంగికంగా కలిసినప్పుడు వాడైనా పురుషుడైనా ఒకే మనసుతో ఉంటాడు, వాడు అసలు ఏమి గుర్తుండదు వాడికి ఆ టైంలో. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనసు, బుద్ధి, శరీరం 3 ఒకే ఇంద్రియంతో చేశాడు కదా. ఆ సూత్రాన్ని మంత్రశాస్త్రంలో పెట్టుకుంటే వాడు ఎదురుకి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. గిరగిర తిరుగుతాయి ఈ ప్రపంచం మొత్తం, భూమి వాడు అనుకుంటుంది అన్నమాట. దీన్ని పుస్తకాల్లో రాయటానికి, వేదాల్లో చెప్పడానికి ఉండదు, స్వానుభవ జ్ఞానము అంటారు దీన్ని.